కన్ఫర్మ్ గా పడతాయి మీరు సంస్కృత్ 30 మార్క్స్ 100% పడతాయి. లాస్ట్ ఇయర్ తెలిసి చాలా మందికి తెలుగులో కూడా 70 పడుతుంది. చాలా ఈజీగా సంస్కృత్ లో 30 మార్క్స్ మనం తెచ్చుకోవచ్చు. అది ఏం చేస్తే తెచ్చుకోవచ్చు అనే విషయాన్ని మనం ఈరోజు చెప్పుకున్నాం. మనకి ఫస్ట్ రోమన్ నెంబర్ 1 ఉంటుంది. 1లో మనకి అపరిచిత శ్లోకం ఇస్తాడు. అపరిచిత అంటే పరిచయం లేని శ్లోకం. ఇవి మన బుక్కులో ఉన్నవి మనం ప్రాక్టీస్ చేసినా అవే వస్తాయి అనేది గ్యారంటీ లేదు. కానీ చాలా ఈజీగా చేయొచ్చు. మనం ఏం చేయకపోయినా చదవకపోయినా ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మోడల్ పేపర్లో దీనికి సంబంధించి రోమన్ 1లోని ఒక క్వశ్చన్ తీసుకున్నాను. అదే స్వగృహే పూజ్యతే మూర్ఖః స్వగ్రామే పూజ్యతే విభుః స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఇది శ్లోకం. ఇలా ఇచ్చి కింద వరకు ప్రశ్నలు ఇస్తారు. అయితే ఈ శ్లోకం యొక్క మీనింగ్ నేను చెప్తాను, కానీ ఈ శ్లోకం ఎగ్జామినేషన్ లో వస్తుందని గ్యారంటీ లేదు. అంచేత దీన్ని ఏమన్నాడంటే అపరిచిత శ్లోకము అన్నాడు. అపరిచిత శ్లోకము. దీని మీనింగ్ తెలియకపోయినా సరే మనం ఎలా రాయొచ్చు అనేదాన్ని మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం స్వగృహే పూజ్యతే ఇచ్చారు. స్వగృహే పూజ్యతే కః అని ఇచ్చింది. ఇది కొంచెం ఇందులో మనం ఆన్సర్ తీసుకోవాలన్నమాట, పికప్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇందులో మనకి క్వశ్చనింగ్ వర్డ్ ఏంటో అనేది మనం ఫస్ట్ కనిపెట్టాలి. క్వశ్చనింగ్ వర్డ్ అంటే నేను ప్రశ్నించేటువంటి వర్డ్ ఏంటంటే కహ అన్నమాట. అంటే ఈ ప్రశ్నించే వర్డ్ ని మనం ఫస్ట్ గుర్తించాలి. లేకపోయినా అంటే ప్రశ్నించే వర్డ్ కూడా నీకు తెలియకపోయినా క్వశ్చన్ లోని 2 వర్డ్స్ కామన్ గా ఈ సెంటెన్స్ ఏవైతే శ్లోకం ఉందో శ్లోకంలో ఉంటాయన్నమాట. సో ఇక్కడ స్వగృహే పూజ్యతే ఎక్కడ చూడండి, స్వగృహే పూజ్యతే ఇక్కడ చూసారా, మరి ఎక్కడ లేదంట. స్వగృహే పూజ్యతే అంటే పూజ్యతే వాడు నేను ఏమన్నాను, ఒక క్వశ్చనింగ్ లో 3 వర్డ్స్ ఉంటే మోర్ దెన్ 2 వర్డ్స్ అంటే 4 వర్డ్స్ ఉన్న క్వశ్చనింగ్ సెంటెన్స్ ఉంటుంది, 5 ఉండేటప్పుడు ఉండొచ్చు. అది ఇచ్చిన శ్లోకాన్ని బట్టి ఉంటుంది. ఇక 3 వర్డ్స్ అని 2 వర్డ్స్ ఉన్నాయి సరే, పూజిత ఉంది కాబట్టి అది కాదు. పూజితతో పాటు స్వగృహే అనేది కూడా ఉంది కాబట్టి 2 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి సో స్వగృహే పూజ్యతే కహ అంటే ఏంటి, మూర్ఖః. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటండి, ఆన్సర్ అంటే సమాధానం పెట్టి స్వగృహే, లేదంటే మీరు క్వశ్చన్ రాస్తారు. క్వశ్చన్ తప్పేమో అంటే మీరు క్వశ్చన్ ఎక్కిచ్చారు కాబట్టి ఎగ్జామ్స్ లో స్వగృహే అంటే నెంబర్ వేసుకుని స్వగృహే పూజ్యతే ఆన్సర్ ఏంటండి, మూర్ఖః కదా. సో మరి అండర్లైన్ రాసారు. మనం ఇంప్రెషన్ కోసం ఏం చేయొచ్చు అంటే దీన్ని అండర్లైన్ చేయొచ్చు. అలాగే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు కదా, ఈ ప్లేస్ మనం ఏం చేయాలి, ఫుల్ స్టాప్ ఉంటుంది. సాంస్క్రిట్ లో ఫుల్ స్టాప్ అంటే నిరూపేత. ఓకేనండి. సో స్వగృహే పూజ్యతే మూర్ఖః. సో మూర్ఖః ఆన్సర్ కాబట్టి దీన్ని మనం అండర్లైన్ చేసుకోవాలి. లేదా ఈ వర్డ్ ఏదైతే ఉందో దీన్ని మనము ఏం చేయొచ్చు, బ్లాక్ పెన్ తో రాయొచ్చు.
సో అపీరెన్స్ చాలా బాగుంటుంది. సో టీచర్ కి వాల్యుయేషన్ చేసేటప్పుడు చాలా ఈజీ అయింది. ఓకేనండి, ఈ విధంగా దీన్ని బ్లాక్ పెన్ తో రాయండి, లేదంటే అండర్లైన్ అయినా చేయండి. సో ఇంకో మళ్ళీ సెకండ్ క్వశ్చన్ చూడండి. స్వగ్రామే పూజ్యతే, స్వగ్రామే పూజ్యతే, స్వగ్రామే పూజ్యతే కహ అన్నది. స్వగ్రామే పూజ్యతే కహ అన్నది. సో ఇక్కడ మనకి స్వగ్రామే పూజ్యతే కహ అనేటువంటిది ఏ విధంగా అయితే చెప్పాడో, సో ఇక్కడ మనకి మళ్ళీ ఇక్కడ నేను అండర్లైన్ చేస్తాను కాబట్టి ఎగ్జామినేషన్ అండర్లైన్ ఉందండి. ఎందుకు ఉంటే మనం ఈజీగా కనిపెట్టేస్తాము, అది కాకుండా ఇంకా డైరెక్ట్ గా మనం ఆన్సర్ రాసేయగలుగుతాం. సో అలా ఏం ఉండదు, నేను మీకు అర్థం కోసం అండర్లైన్ చేస్తానంటే. స్వగ్రామే పూజ్యతే కహ ఇస్తాడు, మరి ఇది క్వశ్చనింగే. సో ఇక్కడ ఏంటి మనకి స్వగ్రామే, స్వగ్రామే పూజ్యతే పూజ్యతే విభు. ఓకే, మన సమాధానం మళ్ళీ ఏం చేస్తామండి, స్వగ్రామే పూజ్యతే సో విభు, విభు అండర్లైన్ చేయండి, ఫుల్ స్టాప్ పెట్టండి. సో ఆన్సర్స్ ఈ విధంగా చేయాలి, ఆన్సర్స్ ఈ విధంగా చేయాలి. ఫుల్ సెంటెన్స్ రాయాలి, ఓన్లీ వర్డ్ రాయకూడదు. ఓన్లీ వర్డ్ రాస్తే హాఫ్ మార్క్ వేస్తాం, 1 మార్క్ వేయాలంటే మనకి అంటే ఇలా ఎన్ని ప్రశ్నలు ఉంటాయి మనకి, 4 ప్రశ్నలు ఉంటాయి. 4 into 1 is equal to 4 మార్క్ అన్నమాట. అంటే 4 into 1 is equal to 4 మార్క్స్. సో 4 into 1 is equal to 4 మార్క్స్ అన్నమాట. ఈ విధంగా మనకి స్వగ్రామే పూజ్యతే విభు, అలాగే స్వగృహే పూజ్యతే మూర్ఖః. సో వీటిని మనం ఏం చేయాలి, బ్లాక్ పెన్ తో కానీ మీరు రాస్తున్న బ్లూ పెన్ తో కింద అండర్లైన్ చేస్తే స్పెసిఫిక్ అవుతుంది ఆన్సర్. దానివల్ల మనకు చాలా ఈజీ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం 4 ప్రశ్నల్ని చేయొచ్చు. సో మనకి అపరిచిత శ్లోకము ఏ విధంగా ఇస్తాడో అలాగే అపరిచిత గద్యము కూడా ఇస్తాడు. అపరిచిత గద్యము అంటే ఏంటండి, ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. సో ఇక్కడ సంస్కృత భాష అతీవ మధుర, అతీవ మధుర. అలాగే వాల్మీకి అస్మాకం ఆది కవికి, వాల్మీకి అస్మాకం అస్మాకం ఆది కవి అని ఇచ్చారు. ఇలా ప్రారంభాలతో ఉంటుంది కదా. ఇందులోని ఖా భాష అతీవ మధుర అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఖా భాష అతీవ మధురం అని ఇచ్చాడు, లేదంటే మధుర అని ఇచ్చాడు క్వశ్చన్. చూడండి, నేను పారాగ్రాఫ్ పూర్తిగా రాయలేదు, అది మీకు తెలుసు కాబట్టి. సో ఎగ్జాంపుల్ గా ఎలా రాయాలో ప్రెజెంటేషన్ వల్ల చెప్తా ఉన్నాను అనమాట. సో ఇక్కడ మనకి సంస్కృత భాష అతీవ మధుర ఇక్కడ చూడండి, ఖా భాష అతీవ మధుర. సో అతీవ మధుర భాష ఇక్కడ ఏం లేదు, ఇంకేం లేదు, ఇక్కడ సంస్కృత లేదు. సో సమాధానం ఏం చేస్తాం ఇక్కడ, సంస్కృత. కామన్ ఎన్నో ఉంది కదా, భాష అతీవ మధుర.
అని రాస్తాం. ఫుల్ స్టాప్ పెడతాము. ఇందులో ఆన్సర్ అంటే సంస్కృత భాష. దాన్ని అండర్లైన్ చేయడం కానీ బ్లాక్ పెన్ తో రాయడం కానీ రాస్తాం. అంటే మీరు ఏ విధంగా అయితే శ్లోక భావాలు శ్లోకముని అక్కడ ఏదైతే మనకు అపరిచిత శ్లోకం ఉందో ప్రీవియస్ లో చెప్పుకున్నటువంటి దాంట్లో సో 1 ఎలా రాసామో ఇందులో 2 కూడా ఇలా రాస్తాం. 1 లో ఇది 2 అనమాట. సో 1 లో 2 కూడా 1 లో ఏ విధంగా అయితే రాసామో 2 కూడా రాస్తాం. కాకపోతే అది శ్లోకము, ఇది వచ్చేసి పారాగ్రాఫ్ అనమాట. సో దీన్ని మనము ఈ విధంగా చక్కగా ఇలా ప్రెజెంటేషన్ రాసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ ఇందులో సెకండ్ వర్షన్ ఏమంటున్నాడు, కహ అస్మాకం, కహ అస్మాకం ఆది కవి అన్నాడు. కహ అస్మాకం ఆది కవి అన్నాడు. సో ఇక్కడ మనం కహ అస్మాకం ఆది కవి అంటే ఇక్కడ చూసుకోండి, అస్మాకం అంటే మన యొక్క ఆది కవి ఇదిగో ఇది, ఈ రెండు అందులో ఉన్నాయి. ఇక్కడ ఏం లేదు, వాల్మీకి. సో సమాధానం చేస్తామండి, వాల్మీకి అస్మాకం ఆది కవి అంటాం. ఆన్సర్ ఏంటి, వాల్మీకి. అండర్లైన్ చేస్తాము లేదా దీన్ని బ్లాక్ పెన్ తో రాస్తాం. ఈ పర్టికులర్ ఆన్సర్ అన్ని బ్లాక్ పెన్ తో రాస్తాం. అప్పుడు ఏమవుతుంది మనకి, సో ఖచ్చితంగా మనకి ఎట్టి పరిస్థితుల్లో మార్క్స్ అనేవి పోకుండా మనకి మన ప్రెజెంటేషన్ బాగుంది కాబట్టి మన మీద ఇంప్రెషన్తో సో మనం ఫోకస్ చేసి చూసుకుంటూ మన మీద సింపతితో చక్కగా పర్ఫెక్ట్ గా 30 మార్క్స్ అని ఈజీగా ఇసుకోకుండా వెళ్ళింది. నెక్స్ట్ అంటే క్లంజీగా రాయిపోవడం. సో ప్రతి సెంటెన్స్ కూడా చాలా క్లుప్తంగా, నీట్ గా, అందంగా, అర్థవంతంగా అక్కడ చూసి కాపీ చేయడం కాబట్టి చాలా ఈజీగా. ఇవి కూడా మీకు 4 × 1 = 4 మార్క్స్. అంటే 4 × 1 = 4 మార్క్స్. ప్రీవియస్ అంటే 8 మార్క్స్ ప్రతి ఒక్కరి చేతి కూడా చాలా ఈజీగా ఉండేవి అన్నమాట. చాలా ఈజీగా ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇదేంటి, మనకి శ్లోకం పూరించి భావం వ్రాయాలి. శ్లోకం పూరించి భావము వ్రాయాలి. సో దీనికి మనకి శ్లోకం స్టార్టింగ్ వర్డ్ నమద్వరే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇచ్చి ఏం చేస్తానంటే డాట్స్ పెట్టి వదంతు శిష్య ఇస్తాడు. సో ఇలాగా 2 లైన్స్ కాబట్టి 2 పుస్తకాలు చేస్తారు. ఈ శ్లోకాలు పూరిస్తాము. ఒక లైన్ అయిపోతే ఒక పుస్తకం పెడతాము, సెకండ్ లైన్ అయిపోతే 2 పుస్తకాలు పెడతాము. సో ఇక్కడ సైడ్ పైన చక్కగా శ్లోకం కాబట్టి శ్లోకం రాయేసి కింద మళ్ళీ భావం అని సైడ్ పెట్టి భావం కింద రాసి ఇచ్చింది. పర్ఫెక్ట్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా. ఇక్కడ మీకు 2 లెసన్స్ ఇవ్వడం జరిగింది. శ్లోకం గురించి భావం రాయడానికి మనకి 2 లెసన్స్ ని కేటాయించడం జరిగింది. సో 2 లెసన్స్ కూడా మనకి ఒక లెసన్ నుంచి ఒక శ్లోకం వస్తుంది, మరొక లెసన్ నుంచి మరొక శ్లోకం వస్తుంది. సో ఏదో ఒక శ్లోకాన్ని మనం కంప్లీట్ చేసి భావము రాయాలి. సో టైం ఉంటే చివరిలో చాయిస్ పెట్టుకొని మరొక శ్లోకం కూడా రాయొచ్చు. టైం సరిపోదు అనేసి. అయితే మీరు శ్లోకాన్ని అయితే కంపల్సరీ ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేయాలి. చదివితే రాదు, ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్.
సో శ్లోకాలను ప్రాక్టీస్ చేసి మనం రాయాలన్నమాట. ఈ విధంగా మనకి రామను వల్లని థర్డ్ వచ్చాము. నెక్స్ట్ ఇంకా రామను ఈ క్వశ్చన్ నెంబర్ 2 లోని మనకి ఫోర్త్ లోని 2 ప్రశ్నలు ఇస్తాడు. ఇవే మరి సారాంశం కదా, 2 ప్రశ్నలు ఇస్తాడు. ఓకేనండి. సో మనకి ఒక ప్రశ్న ఇచ్చి కింద అథవా అంటే ఆర్ లేదా ఇచ్చి సెకండ్ ప్రశ్న ఇస్తారు, 2 ప్రశ్న ఇస్తారు. అది కానీ ఇది కానీ అయిపోతుంది. మరి ఇది ఎలా ప్రెజెంటేషన్ చేయాలి అంటే కంపల్సరీ మీరు పరిచయం రాయండి. ఫస్ట్ స్టార్టింగ్ మీరు కవి పరిచయం పెట్టండి. ఇలా కవి పరిచయం పెట్టుకొని లేదు శాస్త్రం రాయలేమంటే కవి పరిచయం అని తెలుగులో రాసుకోండి. కవి పరిచయం తెలుగులో కూడా మీరు రాసుకోవచ్చు, లేకపోతే 2 కూడా రాయండి. ఇదంతా ఇంప్రెషన్ కోసం వస్తుంది. సో ఇక్కడ పాఠం పెట్టు, పాఠం పేరు రాసి ఓకేనా. కవి పేరు పెట్టు, కవి పేరు రాసి పాఠం పేరు సాంస్క్రిట్ రాస్తే మంచిది, కవి పేరు సాంస్క్రిట్ రాస్తే మంచిది. చాలా రాయలే పక్షంలో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయి అనిపిస్తే తెలుగులో కూడా రాయించుకో. పాఠం పేరు కవి పేరు దీనికి ఒక మార్క్ ఉంటుంది అనమాట, 1 మార్క్ ఉంటుంది. ఇప్పుడు మనం ఆన్సర్ ని స్టార్ట్ చేసి రాస్తాం కదా, దాని ఒక పారాగ్రాఫ్ స్టార్ట్ చేయండి. సో దాన్ని పాఠ్య భాగము అని పెట్టి రాయొచ్చు. సైడ్ సంస్కృతిలో రాస్తారంటే పాఠ్య భాగ అని పెట్టి రాయొచ్చు. ఇంప్రెషన్ వస్తుంది. సో ఇక్కడ స్టార్ట్ చేసుకుంటూ ఇలా రాసుకుంటూ దాంట్లో మనం మొత్తం కూర్చున్నట్టున్నారని రాసుకుంటూ వెళ్తాం కదండి. అయితే ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ లోకయుతం కరం కర్ణీయం అనేటువంటి క్వశ్చన్ ఉంది. ఇది గట్టిగా అయితే 6 లైన్స్ ఎంతో ఉంది కదా. అది 5 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఇది మనకి ఫస్ట్ 2 ఇస్తాడు, 1 రాయాలి. 1 ఇంటూ 5 = 5 మార్క్స్ అన్నమాట. 2 ఇస్తాడు కదా. 1 రాస్తాం. 5 మార్క్స్ క్వశ్చన్ లా కనిపించాలంటే ఇవన్నీ పెట్టాం అనుకోండి చాలా బాగా కనిపిస్తుంది. ఓకేనా. సో ఈ పారాలోని ముఖ్యమైన పాయింట్ ఉందనుకోండి, ఇది చాలా ముఖ్యమైన పాయింట్, ఇది చాలా కీలకమైన పాయింట్. ఆ పాయింట్ మీరు బ్లాక్ పెన్ తో కానీ లేదా అండర్లైన్ కానీ చేయండి. బ్లూ పెన్ తో మొత్తం బ్లూ పెన్ రాస్తారనుకోండి, అండర్లైన్ చేసుకోండి. ప్రతిదీ సైడింగ్స్ ఇవన్నీ కూడా అండర్లైన్ చేసుకోండి. లేదు బ్లాక్ పెన్ రాస్తే సైడ్ థింగ్స్ కానీ ఈ ముఖ్యమైన పాయింట్ ని మీరు బ్లాక్ పెన్ తో అండర్లైన్ చేసినట్లయితే లేదా బ్లాక్ పెన్ తో రాసినట్లయితే కనుక సో ఆ పారాగ్రాఫ్ ఆ క్వశ్చన్ బాగా కనిపిస్తుంది అనమాట. దానివల్ల 5 మార్క్స్ పడతాయి. సో చిన్న పారాగ్రాఫ్ ఉంటుంది కాబట్టి దీన్ని మీరు 2 పారాగ్రాఫ్ చేసుకొని నీట్ గా రాసుకోవచ్చు. ఒక్క పారాలోని హైలైట్ సెంటెన్స్ ని బ్లాక్ పెన్ తో లేదా బ్లూ పెన్ తో అండర్లైన్ రాసుకొని అండర్లైన్ చేస్తే చాలా బాగుంటుంది ప్రెజెంటేషన్. దానివల్ల మనకి 5 మార్క్స్ పడతాయి. దగ్గర 30 మార్క్స్ అనేవి సాంస్క్రిట్ తెచ్చుకోవడం చాలా ఈజీ అండి. మరి మిగతా పిల్లలకి మనకి వేరియేషన్ కనిపించాలి అంటే ఈ మెథడ్ ఉపయోగిస్తే అసలు మన 30 మార్క్స్ మనం తెచ్చేసుకున్నట్టే. ఎంత బాగా చదివే వాళ్ళది ఇంపార్టెంట్ అంటే ఎలా అయితే ఇంపార్టెంటో మన ప్రెజెంటేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. అలాగని ఓవర్ మేకప్ చేయకూడదు. గ్లిట్టర్ పెన్నులు రకరకాల పెన్నులు స్కెచ్లు యూజ్ చేయకూడదు అసలు.
బ్లాక్ ఆర్ బ్లూ యూజ్ చేయాలి, ఇంకే కలర్ యూజ్ చేయండి. లేదా బ్లూ పెన్ తోని మ్యాకప్ చేసుకుని వెళ్ళచ్చు. ఓవర్ మ్యాకప్ చేయకూడదు, ఇరిటేషన్ వస్తుంది. ఈ విధంగా చేస్తే మనకి సో ఈ క్వశ్చన్ లో కూడా మనకి 5 మార్క్స్ అని ఈజీగా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ 4 ఎలా రాస్తామో క్వశ్చన్ 5 కూడా అంతే. క్వశ్చన్ 5 కూడా అంతే. ఇది కూడా ఇదే మెథడ్ లో ఇలానే రాస్తే మనకి చాలా ఈజీ అయింది. ప్రతి పాఠ్యాంశానికి స్టార్టింగ్ లో మన మెటీరియల్ అని పాఠం పేరు కవి పేరు ఇవ్వడం జరిగింది. ఇక దాని దగ్గర అయితే కవి పరిచయం కొంతమంది ఒక పారాగ్రాఫ్ ని రాస్తున్నారు, అలా రాసినా పర్వాలేదు. లేదంటే పాఠం పేరు కవి పేరు మెన్షన్ చేసి మీరు నీట్ గా క్వశ్చన్ ఆన్సర్ రాసినా సరే పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ మీకు ఇది రాంగ్ నెంబర్ 2 లోని ఈ విధంగా క్వశ్చన్ నెంబర్ 4 2 ప్రశ్నలు ఉంటాయి, ఒకటి రాయాలి. క్వశ్చన్ నెంబర్ 5 లో కూడా 2 ప్రశ్నలు ఉంటాయి, ఒకటి రాయాలి. ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ రాంగ్ నెంబర్ 3. ఓకేనండి. సో రాంగ్ నెంబర్ 3 ఏంటి? భాషాంశాలు. భాషాంశాలు అంటే వ్యాకరణం అంతా కూడా. సో మనకి డాష్ రాజ్యం అని ఇచ్చాడు, డాష్ రాజ్యం పాలయతని ఇచ్చాడు. డాష్ రాజ్యం పాలయతని ఇచ్చి కింద ఏం చేస్తాడు? ఏ రాజా, బి రాజానం, సి రాజా ఇచ్చాడు. రాజ్య ఇచ్చి ఏమన్నాడు? రాజన్ శబ్దస్య ప్రథమ విభక్తి. ఏమంటే ప్రథమ విభక్తి నిన్నటి కాకుండా కూడా ఇది అడిగింది. ప్రథమ విభక్తి అని అడిగాడు. సో మీకు రాజా అసలు మనకి ప్రథమ విభక్తి ఏకవచనం ఏంటి? ఏకవచనము రాజా, కాబట్టి రాజా రాస్తాం. రాజా రాజ్యం పాలయతి. ఓకేనండి. సో ఇక్కడ మీరు చూసినట్టు మీరు ఎలా రాస్తున్నారంటే దీన్ని చాలా మంది ఆన్సర్ ఏ కాబట్టి ఏం రాస్తున్నారు కదా, అలా రాయకూడదు. ఎలా రాయాలి? ఇక్కడ చూడండి సెంటెన్స్ ఆన్సర్ క్వశ్చన్ ఏంటిది? ఆ డాష్ రాజ్యం పాలయతి అన్నాడు. ఇప్పుడు ఏం రాస్తాం? ఆన్సర్ రాజా వచ్చింది కదా, రాజా రాజ్యం పాలయతి అని రాసి ఈ రాజాని అండర్లైన్ చేస్తుండాలి, లేదా అండర్లైన్ చేసుకోవడం కానీ దీన్ని బ్లాక్ పెన్ తో కానీ రాసి ఈ సెంటెన్స్ మొత్తం రాయాలి. ఈ సెంటెన్స్ మొత్తం రాయాలి. లేదా లేదా సో ఇంకా ఆన్సర్ ఏ కదా. రౌండ్ 3లో ఫస్ట్ 3లో మీరు ఆ ఆన్సర్ రాస్తారు కాబట్టి ఏ రాజా అని కూడా రాయొచ్చు. ఇంప్రెషన్ పక్కది సెంటెన్స్ అంతా రాయండి. లేదా ఇలా రాస్తే తప్పేం కాదు, కాకపోతే ఓన్లీ ఏ రాయటం ఇలా ఏ రాజా అని రాయాలి. ఇకపోతే ఇందులోని సో ఈ శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ మీరు ప్రథమ వ్యక్తి రాజా, ప్రథమ విభక్తి ఏకవచనం రాజా, ద్వితీయ వ్యక్తి ఏకవచనం రాజానం అని చదువుకోవాలి. అలా చదువుకుంటే మీకు ఈజీగా గుర్తుంటాయి, ఈజీగానే రాయగలుగుతారు. ఓకేనండి. మీరు చదువుకుంటే సరిపోతుంది. ఎందుకంటే స్పెల్లింగ్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి మీకు ఈజీ అయింది. దానికోసం మీరు ప్రాక్టీస్ చేయగలరు. ఈ వర్డ్స్ చదివి గుర్తుంటే సరిపోతుంది. ఏంటి ఆన్సర్స్ అక్కడ ఉంటే మనం పిక్ చేస్తాం కాబట్టి
ఇకపోతే నెక్స్ట్ ఆ విషయానికి వస్తే వాడు మాతా సత్యం అనిచ్చి ఇలాగా సముచిత ధాతు రూపం ఏమేమి ధాతు రూపం సో మనకి ఏమిచ్చాడుగా ఏ వదామి బి వదతి తి వదతాన్ని ఇచ్చాడు. ఇవి ఎలా కనిపెట్టాలి మరి? ఇక్కడ చూడండి, మాత లేదా పిత లేదా సహ లేదా సహ అంటే అతడు, సా అంటే ఆమె, లేదా ఇంకా మనకి పేరు రామ లక్ష్మణ. ఇక్కడ పేరు కానీ పేరుకు బదులుగా ఉండేవన్నీ ఇవన్నీ ఏమంటారంటే థర్డ్ పర్సన్స్ అంటారు. థర్డ్ పర్సన్స్ అంటే ప్రథమ పురుష అంటారు. సో థర్డ్ పర్సన్ అంటే ప్రథమ పురుష. సో థర్డ్ పర్సన్ అంటే ప్రథమ పురుష అంటే పేరు కానీ పేరు పొందాలి. ఇక్కడ చూడండి, తల్లి పేరే, తండ్రి పేరే, అతడు పేరు లేదా పేరు పొందుగా. సో ఆమె, రాముడు, లక్ష్మణుడు, సీత, బాలిక, బాలకాహ అంటే బహువచనం. సో ఏమొచ్చినా సరే ఏమొస్తుందంటే తి వస్తుంది. తి, వదతి, చలతి, గచ్చతి, పఠతి, క్రీడతి, దేవతి ఇలా వస్తాం. సో ఈ ధాతు అనేదాన్ని నేను ఆడి వీడియో కూడా చేశాను, మీకు ఇంకా అప్లోడ్ చేయలేదు కానీ యూట్యూబ్ లో అప్లోడ్ చేయలేదు ఇంకా. సో మీకు 28th ఎగ్జామ్ ఉంది కాబట్టి నేను ఒక 5 days ముందు 2 గ్రామర్ కి సంబంధించి నేను వీడియోస్ గ్రూప్ లో పెడతాను. సో మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నాకు తెలిసి మీ టీచర్స్ కూడా చెప్పుకుంటా, ఇవి థర్డ్ పర్సన్స్ కి తి వస్తుంది. అసలు థర్డ్ పర్సన్ అంటే ఎవరు? పేరు బదులుగా ఉండేవన్నీ కూడా థర్డ్ పర్సన్స్. దానికి మనకి టి ఉపయోగిస్తాము. ఇప్పుడు మాత వచ్చింది కాబట్టి ఈమె థర్డ్ పర్సనే. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు తాను తల్లి, తండ్రి, అతడు, ఆమె, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు ఇలాగా పేర్లు చెప్తాం. ఇద్దరు మధ్య మాడుకుంటున్న వ్యక్తి థర్డ్ పర్సన్ చెప్పుకున్నాం కాబట్టి ఆ థర్డ్ పర్సన్ టీ వస్తుంది. కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ? వదతి వస్తుంది. వదతి ఇది మీనింగ్ మనకి ఏం తెలియక చెప్తున్నాను. ఎగ్జాంపుల్ థర్డ్ పర్సన్ ఉంది కాబట్టి వదతి వస్తుంది. సో ఇక్కడే మాతాహ బహువచనం ఉంటుంది, వదంతి వస్తుంది, నా ఉంటుంది, దీని మధ్య నా ఉంటుంది, బహువచనం అంటే. సో ఈ విధంగా మనం ఈ ధాతువుల్ని గుర్తుపెట్టచ్చు అనమాట. సో దీనికి సంబంధించి లింక్ షేర్ చేస్తాను త్రూ కిరణ్ సార్ ద్వారా. సో మీరు అది కూడా కొంచెం రీసెంట్ గానే చేసిన వీడియోస్ మీకు ఉపయోగపడితే కూడా నా ఛానల్ ద్వారా మీరు చూడొచ్చు. ఓకే, ఇది రామ్ నంబర్ 3లో ఆ అనేటువంటి ఈ రెండింటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు ఈ విధంగా మీరు చేయొచ్చు. ఇక్కడ మనకి చూడండి, గ్రామం ఇందులో మనకి ఇప్పుడు ఈ అనమాట వచ్చినప్పుడు ఈ వస్తుంది. సో ఈ విషయానికి వస్తే వీడు ఏం చేశాడు? క్షితీశం అనిచ్చి ప్రపేదే ఇచ్చాడు. ప్రపేదే ఇచ్చాడు. సో దీని ఏం చేయాలి మనం? సంధి
ధాతువు కూడా సెంటెన్స్ లోనే రాయాలి. ఉందా చెప్పిన ధాతువు కూడా సెంటెన్స్ లో రాయాలి. అండర్లైన్ అనే ఎక్స్ప్లోర్ చేయాలి, లేదంటే బ్లాక్ పెన్ తో కూడా అలానే రాయొచ్చు. ఓకే అండి. ఇకపోతే క్షితీస్ ప్రపేయ అని సంధి విడదీయమన్నది విడదీయక విడదీయమన్నది విడదీయమన్నది. సో దీన్ని మనం ఇక్కడ మనకి క్షితి ప్లస్ ఈశం అన్నారు. ఇలా విడదీస్తుంది. ఇలా రాసి ప్రపేదే అని రాయొచ్చు, లేదా దీన్ని అండర్లైన్ చేసుకొని లేదా జాగ్రత్తగా రాస్తే సరిపోతుంది. దాన్ని ఇలా చేసుకున్నా బాగుంటున్నాం. ఈ అని పెట్టుకుని ఆన్సర్ రాసుకున్నా సరిపోతుంది. అంటే ఖచ్చితంగా మీరు దీన్ని 30% లో అండర్లైన్ చేయడం కానీ బ్లాక్ పెన్ తో ఎక్స్పోజ్ చేయడం కానీ చేయాలి. దీని పక్కన ఇలాగా నెగిటివ్ చేసారా రాయొద్దు, బేసిక్గా నీట్ గా రాసుకోండి. అలాగే నెక్స్ట్ ఈ ఇచ్చాడు అనుకోండి, ఈ అజ్ఞానం. ఇందాక మీకు ధాతువులు కానీ శబ్దాలు కానీ వాడు స్పెల్లింగ్స్ అనేవి ప్రాక్టీస్ చేయగలరు, కానీ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఖచ్చితంగా అవి ప్రాక్టీస్ చేయాలన్నమాట. ప్రాక్టీస్ చేయకుండా అయితే మీరు బోర్డు మీదకి అస్సలు ఎట్టి పరిస్థితులని అదే బోర్డు మీద మీ ఎగ్జామ్స్ లో రాయలేదు. స్పెల్లింగ్ చెప్పి మనకి ఏమి ఇచ్చాడు, అజ్ఞానం అని ఇచ్చాడు. సో అజ్ఞానం అండర్లైన్ చేస్తాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, మాస్క్ అని ఇచ్చాడు. సో దీని విగ్రహాలపై రాయాలి. సో అజ్ఞానం అంటే మనం ఏం చేస్తామండి, నా జ్ఞానం అయిపోయింది. అజ్ఞానం నా జ్ఞానం మాస్క్ ఈ విధంగా దీన్ని అండర్లైన్ చేసి దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాం, ఏదైనా దీన్ని బ్లాక్ పెన్ తో రాస్తాం. సో అలాగే ఇందులో తీసుకుంటే ఇంకా దాని ఇప్పుడు చెప్తున్న గ్రామర్ ప్రతిదీ కూడా మీరు 100% మీరు ప్రాక్టీస్ అయితే చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా రాస్తే స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయి. సో నేను అన్ని బ్రాంచెస్ కి ఈ గ్రామర్ PDF పెట్టడం జరిగింది. అవి మీరు ప్రింట్ తీసుకోండి, అవి చెయ్యండి, బాగా అవి ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీ బుక్ లో కూడా చేయండి. మీ బుక్ లో చేయొద్దని అట్లే, ఇవి మోర్ చేయండి, బాగా ఎక్కువ చేయండి. సో దానం కలుగుతున్న పేరుకి దాని అంటే దాత. ఇదేంటిది, సమానార్థక పదం. సమానార్థక పదం దాని దాత. సో దీన్ని అర్థం చేస్తాం. మళ్ళీ దీన్ని ఇలాగా దానం కరోతి అని రాసుకుంటాము. సో దీన్ని ఎక్స్పోజ్ చేస్తాం, బ్లాక్ పెన్ రాస్తాము. లేదు రాయకపోయినా ఇది మీరు ఒకటే రాస్తే పర్లేదు. సో మీరు రాస్తే వెళ్ళకూడదు, ఇంకా మంచిది. అలాగే తీసుకుంటే కనుక వణిక్. సో వ్యాపారం కరోతు అని ఇచ్చారు. సో దీన్ని మళ్ళీ మనం ఏం చేస్తామండి, ఇది పై సమానార్థక పదం, ఇది కూడా సమానార్థక పదమే, ఇది కూడా సమానార్థక పదమే. వరి వ్యాపారి, వణిక్ వ్యాపారి. సో మనకి ఓ విషయానికి వస్తే వ్యాపారి. సో దీన్ని అండర్లైన్ చేస్తాము, వ్యాపారం కరోతు. సో దీన్ని మొత్తం రాస్తాం, దీన్ని అండర్లైన్ చేస్తాం, దీన్ని ఎక్స్పోజ్ చేస్తాం, బ్లాక్ పెన్ రాస్తాం. సో ప్రెజెంటేషన్ ఆ విధంగా చేస్తే మాకు మార్క్స్ అన్ని ఈజీగా రావడం జరుగుతుంది. కాకపోతే నెక్స్ట్ ధర్మ. యావ రక్షతి. సో ఇది వ్యతిరేక పదం, విరుద్ధార్థ పదాలు అంటారు.
దీని ఆన్సర్ ఏంటి మనకి ధర్మ అంటే అధర్మ. సో దీన్ని మీరు ఏం చేస్తారు అండర్లైన్ చేయండి లేదా మొత్తం ఈ వర్డ్ ని బ్లాక్ పెన్ తో రాయండి. ఈ సెంటెన్స్ అనేది మామూలుగా రాసేసేయండి. ఈ విధంగా మీకు చేసినట్లయితే కనుక చక్కగా బాగా కనిపిస్తుంది. ఇక చివరిగా హితం. హితం వక్తవ్యం అని ఇచ్చింది. ఇది కూడా విరుద్ధార్థ పదాలే అంటే ఏంటి వ్యతిరేక పదాలు. ఏం చేస్తాం మనం హితం అంటే అహితం అని రాస్తాము, వక్తవ్యం అని కామన్ పెన్ తో రాస్తాము. దీన్ని బట్టి మనం ఖచ్చితంగా బ్లాక్ పెన్ తో రాస్తాము. బ్లాక్ పెన్ తో దీన్ని హైలైట్ చేస్తాము. ఇవి ఏదైతే వరకు మనం గ్రామర్ పార్ట్ చెప్పుకున్నామో అంటే రామ నంబర్ 3 నుంచి కూడా ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయవలసినవి. ఈ వర్డ్స్ హితం లేదా ధర్మ అధర్మ వలిక్ ఏవైతే ఉన్నాయో అన్ని వ్యాపారి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. సో ఈ క్వశ్చన్ వర్డ్ ఆన్సర్ వర్డ్ రెండు కూడా ప్రాక్టీస్ చేస్తేనే మీరు కరెక్ట్ గా రాయగలరు. ఈ విధంగా ప్రెజెంటేషన్ ఉంటే మీకు ఎగ్జామినేషన్ లో 30కి 30 మార్క్స్ తెచ్చుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు ఛానల్ ఉందని చెప్పిన ఆడి మీకు. సో దాంట్లో నేను మరొకసారి ఆడి నేను 2-3 వీడియోస్ చేస్తే ఇంకా అప్లోడ్ చేయలేదు, కానీ అప్లోడ్ చేసిన దాంట్లో మీరు చూస్తే రిపీటెడ్ గా మీకు తెలుస్తాయి. లేదంటే మీరు త్రూ మీ వాట్సాప్ ద్వారా పంపించినా సరే ఆ డౌట్ మీకు వెంటనే క్లారిఫై వితిన్ 5 minutes 10 minutes లో క్లారిఫై నా దగ్గర రాగానే వెంటనే నేను మీకు దాన్ని ఒక ఆడియో రూపంలో సరే పంపిస్తాను. ఎగ్జామినేషన్స్ బాగా రాయండి, ప్రెజెంటేషన్ బాగుండాలి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సోమనాథ్ గారు సత్య మేడం వచ్చారా? మేడం సరిత మేడం వచ్చారండి? సరిత మేడం కరెక్ట్ అవుతుంది. ఓకే మేడం.